అవుతుందండి. యా ఒకసారి మన రామచంద్ర నాయక్ గారు తీసుకుందాం. రామచంద్ర నాయక్ గారు చెప్పండి బ్రదర్ గారు. ఒకటి ఆయన ఇప్పుడు రాకేష్ గారు చెప్తుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ప్రస్తావించారు, మిగతా ఇష్యూస్ కూడా ప్రస్తావించారు. ఓకే, ప్లస్ ఇప్పుడే ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ డైవర్ట్ చేసేందుకు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి భరత్ గారు, కేసీఆర్ గారి లాగా పథకాలు ప్రకటించుకుంటూ పోయి ఏ పథకం ఇంప్లిమెంట్ చేయనప్పుడు టాపిక్ డైవర్షన్స్ అవసరం పడతాయి. వారు ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు, ఫలితాల్లో అవతవకలు అయినప్పుడు నయం డైట్ ని ముందు పెట్టిండు. ఎంసెట్ లీకేజ్, ఎంసెట్ రిజల్ట్స్ సరిగ్గా ఇవ్వలేనప్పుడు ఇంకోటేదో ఇష్యూ ముందుకు పెట్టిండు. ఇట్లా అది కేసీఆర్ గారి నైజం. రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయాన్ని జాప్యం చేయరు. ఒక ప్రతిపాదన వచ్చిందంటే నిమిషాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలు 100 రోజులు అన్నమాట వాస్తవం. 100 రోజులు చేయలేకపోయాం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అంత బాగలేదు కాబట్టి. కానీ ఇప్పటికీ అన్ని హామీలు నెరవేర్చినాం. ప్రతిదీ ప్రజల్లో వెళ్తూనే ఉన్నాయి. టాపిక్ డైవర్షన్స్ కి ఈ రోజు ఎలాంటి అవకాశాలు, అవసరాలు మాకు లేవు. ఈ ఇష్యూ అనే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదా, అది వాస్తవంగా 100% జరిగింది. జరిగిన దాంట్లో ఇంతకుముందు మన అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు చెప్పినట్టు, శరత్ గారు చెప్పినట్టు, అందరూ ఒకటే సామాజిక వర్గం. అంటే కేసీఆర్ గారి బంధుగణం, కేసీఆర్ గారి బంధుగణమే ఈ ఫోన్ ట్యాపింగ్ లో. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వస్తే కూడా బయటి వారికి కనుక దీనిలో ఇన్వాల్వ్ చేస్తే, ఈ ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ లో వేరే వాళ్ళు వస్తే లీకేజ్ ఉంటుంది, లేకపోతే ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని చెప్పేసి ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు ముందు జాగ్రత్త పడ్డారు. కనబడుతూనే ఉంది. సో ఏదేమైనా కానీ కొన్ని నిజాలు బయట వచ్చేదాకా కొంత ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా వీళ్ళందరూ దోషులే. కేసీఆర్ తో సహా, కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా అందరూ వీళ్ళు దోషులుగా వీళ్ళు నిలబెట్టడం కోసం సిట్ వారి ఛాయాశక్తుల వారు ప్రయత్నం చేస్తున్నారు. జ్యుడిషియరీ కానీ, శరత్ గారు లైన్ లో ఉన్నారు కదా, జ్యుడిషియరీ ఈ రోజు కోర్టుకి నా మీద మీరు ఏదైనా ఫిర్యాదు పోతే ఆ కోర్టు విచారణ చేయడానికి మీకు సంవత్సరాలు టైం పడుతుంది. అంటే అంత మాత్రాన దోషికి న్యాయం జరుగుతున్నట్టు కాదు, నిర్దోషికి అన్యాయం జరుగుతున్నట్టు కాదు. కేసు విచారణ జరగాలి, వాదోపవాదనలు జరగాలి. అందులో అన్ని యాంగిళ్లు చూసిన తర్వాతనే తీర్పు వస్తుంది తప్ప ఆ తీర్పు ఇవ్వడానికి ఆలస్యమైందని చెప్పేసి గగ్గోలు పెడితే ఎట్లా? అదేవిధంగా ఇప్పుడు ఐటీ కోర్టులో కానీ, ఈడీ కోర్టులో కానీ ఫస్ట్ మనకు సమ్మన్స్ ఇస్తారు. సమ్మన్స్ కి వివరణ అడుగుతారు. వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా వేసి దాని మీద కొంత ఇచ్చిన వివరాల మీద, మరి వివరణ మీద వాళ్ళు కొంత కసరత్తు చేస్తారు. తర్వాతనే మరి దాన్ని ఒక కొలికి ఒక కంక్లూజన్ వస్తారు. కానీ ఏదైనా ఒక ప్రాసెస్. ఒక్క నిమిషం ఇక్కడ రాకేష్ గారిని అడుగుదాం. రాకేష్ గారు, ఇప్పుడు ఏమి జరగకపోతే ఎందుకు ప్రభాకర్ రావు పారిపోయినట్టు? మరి సార్ పారిపోయిన ఎవరు చెప్పారు? మరి ఎందుకు రాలేదు సంవత్సరంన్నర నుంచి? సార్ ఆయన హెల్త్ ప్రాబ్లం తోటి డిసెంబర్ 7th ఎందుకు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశాడు ప్రణీత్ రావు? ఎవరు ప్రణీత్ రావు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కదా జరిగింది. అది అదే కదా బయటకు వచ్చింది. 1 మినిట్ అండి, నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పినవి అన్ని కూడా జరిగినాయి. ఎవరు చెప్పారు, ఎట్లయినాయి మేము మాకు కూడా తెలుసుకోవాలని ఉంది సార్. మేము ప్రతిపక్షం కదా. ఎవరు చెప్పారంటే పోలీసులు చెప్పారు, సిట్ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది. ఎక్కడ చెప్పింది సార్? చెప్పలేదా? ప్రెస్ మీట్ పెట్టిందా? మరి సిట్ ఎందుకు ఏర్పాటు చేసింది? అవును సార్, ఎంక్వైరీ నడుస్తుంది కదా. సిట్ ఎందుకు ఏర్పాటు చేసింది అంటారా? ప్రెస్ మీట్ ఒకటి రాకేష్ గారు, ప్రెస్ మీట్ క్లారిటీగా అడుగుతున్నాను. ప్రెస్ మీట్ పెట్టరాదు, పెట్టడానికి కోర్టు డైరెక్షన్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఉండగా పెట్టడానికి అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి. శరత్ గారు చెప్పాలి. శరత్ గారు ప్రెస్ మీట్ పెట్టొచ్చా ఇటువంటి విషయాల్లో? లేదు, పెట్టకూడదు. డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక్క నిమిషం నేను మీకు గుర్తు చేస్తాను రాకేష్ గారు. కేసీఆర్ ఒక్క నిమిషం లేదు, మీరు ఒక డౌట్ రైజ్ చేశారు కాబట్టి ప్రెస్ మీట్ గురించి చెప్పారు కాబట్టి ఒక్క నిమిషం. మీరు బిఎల్ సంతోష్ వ్యవహారంలో, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినందుకే కదా కోర్టు మీరు ఎట్లా పెడతారని చెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని చెప్పే కదా పెట్టకూడదు లీగల్ గా. మీరు ఎవరు చెప్పారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అని అంటారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినందుకే కదా అప్పుడు కోర్టు తప్పు పట్టింది. అది పోలీసులు చేయాల్సిన విషయం పోలీసులు చేయాలి. అయిపోయిస్తారా మీరు ప్లీజ్? నేను చెప్తున్నా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అంటే చెప్తున్నా. ఎవరు ప్రెస్ మీట్ పెట్టలే, ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ లో అవుతుంది.
ఎంక్వైరీ కాపాడుతున్న వాళ్ళు పోలీసు వాళ్ళే, ఎంక్వైరీ చేసిన వాళ్ళు పోలీసు. అసలు ఎవరు బయటికి చెప్పలే, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది. అంటే ఇది కుట్రపూరితమా కాదా? ఒకటి. రెండు, నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ప్రెస్కు చెప్పలే, ఎవరికి చెప్పలే, దానికే లీక్ అవుతుందట. అంటే అంత వీక్ గా ఉందా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంకొకటి, ఇంతకుముందు శరత్ గారు మాట్లాడిందని నేను ఒకటే విభేదిస్తున్నా సార్. ఆయన గౌరవ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక కులాన్ని మీ గవర్నమెంట్ లోనే స్పెషల్ గవర్నమెంట్ లీడర్ గా 8 ఏళ్లు పనిచేశారు. సరే సార్, ఎవరి గవర్నమెంట్ రాకేష్ గారికి నేను సమాధానం చెప్పగలను, కాకపోతే యూ షుడ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ. ఐ ఆన్సర్ దట్. ఇస్తాను రాకేష్ గారి తర్వాత. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అనుభవించేటోళ్ళు అంతా అనుభవించి తర్వాత మమ్మల్ని తిడుతురని మాకు అర్థమవుతుంది కదా సార్. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను వ్యక్తిగతంగా పోవట్లేదు ఎవరిని, కానీ కంప్లీట్ గా దాన్ని కేసీఆర్ గారి మీదకి మర్చనీకి అసలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరు లేరు సార్. ఇప్పుడు నేను చెప్పిన మంగళ ఇష్యూ చెప్పిన, కేటీఆర్ గారి బ్రదర్ ఇల్లా ఇంటి మీద వాళ్ళంతా పిల్లలు వృద్ధులు అందరూ పార్టీ చేసుకుంటుంటే దాని మీద దాడి చేసి అదే రేవు పార్టీ ఏం బయటపడ్డాయి సార్ ఇంతవరకు? వీళ్ళు ఒక్కటే సార్, కాంగ్రెస్ కాదు, టీడీపీ కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ నడుస్తుంది సార్ రాష్ట్రంలో. కాబట్టి ఏదైతే వాళ్ళ గైడెన్స్ లోనే ఈ రోజు నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ అలయన్స్ ఏందో టీడీపీ బీజేపీ కాంగ్రెస్ అని మీరు అంటారు, మీ పార్టీ నేత కవితనేమో బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ అంటారు. ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు సార్. నేను ఒకటే చెప్తున్నా, కవిత అన్నారు కదా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని ఆమె అన్నారు. ఎవరు? కవిత సార్. నేను ఏమంటున్నా అంటే మా గౌరవ ఎమ్మెల్సీ గారు ఎవరి గురించి కామెంట్ చేశారో మాకు తెలియదు, కానీ మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇంతవరకు ఎవరితో కలిసి పోటీ చేయలేదు, కలిసి పోటీ చేయదలుచుకోలేదు కూడా. గతంలో చేశారు, ఓకే, ఇప్పుడు చేయలేదు. కానీ పోటీన తర్వాత ఎవరితో కలిసి పోటీ చేయలేదు మేము. ఒకటే. ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సార్ కేసు ఏది కానీ కొనసాగుతుంది, దానికి మీరు అడిగారు ప్రభాకర్ రావు ఎందుకు అంటే నాకేం సంబంధం సార్ ప్రభాకర్ రావు గారు అడిగారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో చాలా మంది ప్రభుత్వంలో వన్ మినిట్ అండి, ఆ రోజు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు ఈ రోజు సిఎస్ సార్. ఆ రోజు మా హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయననే హోమ్ సెక్రటరీ సార్. ఆ రోజు మా ప్రభుత్వంలో ఎవరైతే సిటీ పోలీస్ కమిషనర్ ఉండేనో ఆయననే సిటీ పోలీస్ కమిషనర్ సార్. అంటే బట్ రిటైర్డ్ వన్ మినిట్, ఎవరు అంటే ప్రభాకర్ రావు రిటైర్ అయిపోయి ఎప్పుడు 2016-15 రిటైర్ అయిపోయారు. ఆయన ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తారు సార్? నేను ఏమంటాను, డిపార్ట్మెంట్ మొత్తం గురించి చెప్తున్నా. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ చేతిలోనే కదా ఉండేది ఇదంతా కూడా. మిగతా వాళ్ళు ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, ఫైనాన్స్ సెక్రటరీ ఏం చేస్తారు? ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఉంటుందా? లేదు, నేను ఏమంటున్నా అంటే హోమ్ సెక్రటరీకి సంబంధం ఉంటుందని చెప్పారు కదా. అవును, హోమ్ సెక్రటరీ ఉంటుంది, హోమ్ సెక్రటరీ రివ్యూ కమిటీలో ఉంటుంది. అవును, ఆయననే ఉన్నాడు కదా ఇప్పుడు. ఆయన అదే హోమ్ సెక్రటరీ ఏమన్నారంటే మమ్మల్ని మిస్లీడ్ చేశారు అని చెప్పారు. అదే సార్, నేను ఏమంటున్నా అంటే మీకు ఎవరు చెప్పారు, ఎవరి సేవలు చెప్పిండు? స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరికి? హోమ్ సెక్రటరీ గాని, చీఫ్ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గాని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో మాకు మావోయిస్ట్ సింపథైజర్స్ అని ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, మమ్మల్ని మిస్లీడ్ చేశారు అని చెప్తున్నారు వాళ్ళు. అచ్చా, వాళ్ళు ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలి, వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ కాదు కదా, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్, నాట్ పోలీస్, ఐఏఎస్. నేను ఏమంటున్నా, ఆమె కాదు సార్ నేను చెప్పేది. హోమ్ సార్ చీఫ్ సెక్రటరీ కింద ఉండదు సార్, హోమ్ సెక్రటరీ దగ్గర ఉంటది అది. లేదు, చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో రివ్యూ కమిటీ ఉంటుందా శరత్ గారు? 1 మినిట్ సార్, నన్ను చెప్పనివ్వండి. ఒక 1 వీక్ వరకే స్టేట్ హోమ్ సెక్రటరీకి అథెంటికేషన్ ఉంటది. తర్వాత కంపల్సరీ సెంట్రల్ హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, ఏదైతే ఇంత ముందు లెక్క బిఎస్ఎన్ఎల్ ఒక్కటే కాదు కదా, అది ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం పనిచేస్తాయి. దానికి కంపల్సరీ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గరికి మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి నేను అసలు సార్ అది జరిగి ఉంటే తప్పకుండా ఎవరైనా పాల్పడితే శిక్షించండి, మేము వద్దంటలేం. కానీ దానికి మాకెందుకు లింక్ పెడుతురు అంటున్నా. ఇప్పుడు నేను అనేది ఒకటే. మీ పాయింట్స్ శరత్ గారిని అడుగుదాం. శరత్ గారు సార్ ఒక్కటి సార్, ఏం చెప్తుంది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్?
వినండి సార్ దయచేసి, అది కరెక్టే. ట్రాన్సిటరీ పీరియడ్ లోనే రివ్యూ కమిటీ దగ్గర ఉంటుంది. రివ్యూ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే హోమ్ సెక్రటరీ కేంద్రం ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తుంది అనే వరకు ఈస్ కరెక్ట్. ఇక క్యాస్ట్, నేను ఎవరో 4 ఆఫీసర్ల గురించి చెప్పిన ఒక్క క్యాస్ట్ ని టార్గెట్ చేస్తున్నాను అన్నారు కదా, అది శుద్ధ అబద్ధం. ఎందుకు అంటే మనము కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే నాటికి హైదరాబాద్ జంట నగరాలు గాని లేకపోతే పక్కకున్న రంగారెడ్డి గాని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్లలో ఏ ఆఫీసర్లు ఉండేవి? ఈజీ ప్రిపేర్ టు టేక్ ది డాటా ఆఫ్ దట్ ఆఫీసర్స్? ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, ఒకటి ఆలోచించాలి, మేము ఎవరిని ఏం అనలేదు, ఏం చేయలేదంటే ప్రతిపక్షాలను, జర్నలిస్టులను, మీడియా వాళ్ళను, ప్రతి వాళ్ళను పర్సెక్యూట్ చేసినారు. ఒక్కొక్కళ్ళ మీద 60 కేసులు, 70 కేసులు, ఎన్ని కేసులు పెట్టినారు సార్? ఎంత? అవును కరెక్టే. నేను గవర్నమెంట్ అయితే గివెన్ ఎవరు సపోర్ట్ చేయాలి? ఆ టైంకి నేను రిజైన్ చేసి వచ్చేసినాను. ఇవన్నీ 3rd క్లాస్ వ్యవహారాలు జరుగుతున్నాయని ఐ హావ్ రిజైన్. మరేంది ఇట్లాంటి రుచిపనం చేస్తుంటేనే రిజిగ్నేషన్ విసిరేసిన. సార్ రాకేష్ గారు, మీరు వ్యక్తిగతంగా పోతా ఉన్నారు, దయచేసి ప్లీజ్. నేను వ్యక్తిగతంగా పోవట్లేదు, నేను చెప్పినాను జరిగిన వ్యవహారం ఇట్లా అని. ఐ రెస్పెక్ట్ యూ సార్, బట్ అట్ ద సేమ్ టైం డోంట్ కమ్ పర్సనలీ. నేనేదో పాయింట్అవుట్ చేసినా అంటే భుజంగరావు క్యాస్ట్ నేను మార్చినానా, లేకపోతే మిగతా వాళ్ళ క్యాస్ట్ నేను మార్చినానా? రిటైర్డ్ ఆఫీసర్లకు మేము ఇచ్చినామా వాళ్ళకి ఎక్స్టెన్షన్లన్నీ? మీరు నా మీద ఎందుకు మాట్లాడతారు? నేను చెప్పినాను ఇట్లా ఈ రకంగా పనిచేసినారు, ఈ రకంగా దుర్వినియోగం చేసినారని చెప్పినాను. ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్? అది మాకేం సంబంధం సార్, మీరు భలే అడుగుతారు. మీకు సంబంధం ఉందని అన్నానా? రాకేష్ గారికి సంబంధం ఉంది అని నేను ఎప్పుడైనా మాట్లాడినా? నేను మీ గురించి మాట్లాడలే కదా. రాకేష్ ఇన్వాల్వ్డ్ అని అన్నానా? మీరు అనవసరంగా అంటే బీఆర్ఎస్ యొక్క రాకేష్ గారు మీ భుజస్కంధాల మీద ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. భరత్ గారు ఒకటే అన్నా, శరత్ గారు ఒక క్యాస్ట్ టార్గెట్ చేసి అంత ఒకటే కులం అంటే నేను ఒక క్యాస్ట్ టార్గెట్ చేయలేదు. చాలా పొరపాటు పడుతున్నారు సార్. ఏ రోజు ఈ కులమా ఆ కులమా రైతు బంద్ చేయలేమా కేసీఆర్ గారు? ఈ కులమా ఆ కులమా అని మిషన్ భగీరథ నీళ్ళు ఇవన్నీ జనరల్ టాపిక్, అందరూ మాట్లాడతారు. చెప్పరాదు మరి, జనరల్ ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు మీరు. నేను ఒకటే చెప్తున్నా సార్, నేను ఏమంటున్నా కేసు గురించే మాట్లాడుతున్నా. కేసు ఎంక్వైరీ దాని కులానికి ఎందుకు అంటున్నావు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా భరత్ గారు. శరత్ గారు మీరు మ్యూట్ చేసి శరత్ గారు మీరు మ్యూట్ చేయండి, మీరు వేరే మాటలు మాట్లాడేటప్పుడు. సార్ నేను ఏమంటున్నా అంటే మ్యూట్ చేస్తే వినకూడదు. కంప్లీట్ గా కేసీఆర్ గారిని టార్గెట్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది. ఆ కుట్రలో అన్ని వర్గాలు ఏకమవుతున్నాయి. కానివ్వండి, రేపు పొద్దుగల ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో మా మీద ఇట్లా అభాండాలు వేయలేదా? కాబట్టి ఇవన్నీ నిరంతరం జరిగే ప్రక్రియ సార్. లీగల్ గా ఏది జరిగినా గానీ దాంట్లో ఏమన్నా ఉండదంటే తప్పకుండా మేము ఏమన్నా తప్పు చేసి ఉంటే తప్పకుండా ఎవరు కానీ శిక్ష అర్హులే. మేము ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్ అడుగుతలేం కదా దీంట్లో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది మా మీద జరుగుతున్నటువంటి ఒక అభాండం. తప్పకుండా దానికి సరైన సమయంలో సరైన సమాధానం అది ఎంక్వైరీ కమిషన్ చెప్తారు సార్. ఎంక్వైరీ కమిషన్ కాదు, ఇది జుడిషియల్ కాదు, సిట్టే, పోలీస్ విభాగం సిట్టే చెప్తారు సార్. మరిగా సిట్టే. ఒక్క విషయం సార్, రాకేష్ గారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ ప్రిడామినెంట్ గా ఆ రోల్స్ ప్లే చేసిన స్థానాలలో మీరు లేరు సార్. యు ఆర్ నాట్ దేర్, యు ఆర్ నైదర్ ఇన్ ది కాక్పిట్ నార్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకటి పార్టీ పట్ల మీకు అభిమానము, పార్టీ అధ్యక్షుడి పట్ల మీకు అభిమానం ఉంది, మీరు పార్టీకి నిజాయితీగా పనిచేస్తున్నారు, ఆల్ దట్ ఈస్ అప్రిషియబుల్. కానీ మీకు సంబంధం లేని విషయాల మీద కూడా మీరు ఏదో చూసినట్టుగా చెప్పినట్టుగా మాట్లాడే విధానం కొద్దిగా బాధాకరం. నేను ఒకటే చెప్తాను, ఏం చెప్పలేదు. నేను ఒకటే చెప్పిన అట్లా తప్పదే మీకు. అంటే మీకు ఆ రోజుల్లో మీరు అక్కడ లేరు, ఏం జరిగిందో మేము సజీవ సాక్షులం. ఎక్కడ మీరున్నారా సార్? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ ఆఫీసర్ తప్పు సార్, మీరు మళ్ళీ వ్యక్తిగతంగా పోతున్నారు. మళ్ళీ వ్యక్తిగతంగా నాటే గుడ్ సార్. మీరు అక్కడ లేరు, మీరు ఉన్నారు, మీరు చేసి రైలు ఇది భలే ఉన్నారు సార్. మీరు అట్లా కాదు కదా సార్. నేను ఏమంటున్నా అంటే నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, 1.5 year కింద బయటికి రాని పేర్లని ఇప్పుడు ఎందుకు వస్తానని అడిగిన అంతే. ఏ దశలో ఏ పేర్లు రావాలో అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హాస్పిటల్ పేర్లు చూపించారు సార్. అది అంతకు మించి ఏం లేదు సార్. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అనా రామచంద్ర నాయక్ గారు ఏంది పంచాయతీ ఎలక్షన్స్ అయినా 1.5 year రాని పేర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని వరుసగా కాళేశ్వరము
తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా. భరత్ గారు, ఇప్పుడు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సరే వారి పార్టీ నాయకులు ఎంతైనా మాట్లాడొచ్చు, ఎంతైనా కవర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ కేసీఆర్ చేసిన అవినీతి లేని శాఖ లేదండి. రెవెన్యూ శాఖ రంగారెడ్డి కలెక్టర్ గా అమయ్ కుమార్ గారిని పెట్టి రంగారెడ్డి భూములు, ఖరీదైన భూములన్నీ కొలగొట్టిరు. ప్రభాకర్ రావు అనే ఒక వ్యక్తిని సిఎండి మన ట్రాన్స్కో జెన్కో పెట్టి దాదాపు 1,00,000 కోట్ల కొనుగోలు స్కామ్ చేసిర్రు. అదే విధంగా ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు అధికారులు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు వారి సామాజిక వర్గం వారిని మరి కావాల్సి కొన్ని శాఖలలో పెట్టి చేయాల్సిన విధ్వంసం అంతా చేసిరండి. ఇప్పుడు అక్కడ వాళ్ళ సామాజిక వర్గం అని బీఆర్ఎస్ అయితే మీ దగ్గర ఇంకో సామాజిక వర్గం వస్తుంది, ఏముంది? లేదండి, అలాంటిది లేదు. ఇవాళ సిఎండి సింగరేణి మా బలరాం నాయక్. సరే అలాంటి ఇప్పుడు వాళ్ళ దానిలో డీజీపీ ఎక్కువ కాలం మహేందర్ రెడ్డి ఉన్నాడు, అట్లా అయింది. కానీ ఎక్సెప్షన్స్ చెప్తారు, మెజారిటీ మీ దగ్గర ఉన్నది మీ కాంగ్రెస్ కు అండగా ఉండే సామాజిక వర్గం. అట్లా లేదండి. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆ రోజు గడల శ్రీనివాసరావు ఎన్ని స్కామ్లు చేసిండు. ఈ రోజు మా రవీంద్ర నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సిఎండి సింగరేణి మా బలరాం నాయక్, ఈఎన్సీ ఇన్ఛార్జ్ R&B మా మోహన్ నాయక్, 4 జిల్లాలకు ఎస్పీలు మా నాయకులు. మంత్రులు నాయకులు లేరు, మరి మంత్రులు అమ్మడానికి ఇవ్వలేదు. వాళ్ళలో చందులాల్కి ఇచ్చారు, తర్వాత సత్యవతి రాథోడ్కి ఇచ్చారు. అట్లా చేసుకుంటే భవిష్యత్తు తప్పకుండా ఇస్తారు. ఇంకా 3 పోర్ట్ఫోలియో. రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ కాకుండా మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా 3 పోర్ట్ఫోలియోలు పెండింగ్ ఉన్నాయి మిత్రమా. అదే విధంగా కొన్ని మార్పులు, శాఖల మార్పులు కూడా జరుగుతాయి. తప్పకుండా ఊహించిన దానికంటే మంచి ప్రతిఫలాలు రావాలి. ఇప్పుడు రాకేష్ గారు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. ఏంటంటే అసలు మాకేం సంబంధం, ఇవన్నీ ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి, ఈ సిట్టు లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు చేసిన తప్పిదాలు ప్రజలకు తెలియజేయడం గానీ, లేకపోతే దోషుల్ని మరి బయట తీయడం గానీ తప్పంటారా? అంటే బయటకంటే ఇక్కడ ఇవన్నీ లీకులు తప్పుడు లీకులు ఇస్తున్నారని. ప్లస్ ఇప్పుడు ఆ శాంతి కుమారి గానీ, లేకపోతే హోమ్ సెక్రటరీ, అప్పుడు హోమ్ సెక్రటరీ, ఇప్పుడు హోమ్ సెక్రటరీ ఒకళ్లే కదా, మరి వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, వాళ్ళ మీద ఎందుకు లేదు కేసు, ఇవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పకుండా వారు కూడా బయటకు వస్తారు. దాంట్లో ఎలాంటి పక్షపాతం లేదు. తప్పకుండా ప్రభాకర్ రావు గారు దానిలో నిందితుడు, ముఖ్య నిందితుడు. ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్ ప్రకారంగా దీనిలో విచారణ సాగుతుంది, కానీ సిట్ ఆఫీసర్లకు మనం నేర్పించేది కాదు కదా. ఓకే, రాకేష్ గారు క్లోజ్ చేద్దాం. ఫైనల్ గా ఏం చెప్తారు రాకేష్ గారు? జరగని దాన్ని జరిగినట్టు, ఏదో జరగబోతుందని. జరగదంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు సార్, ఏదన్నా కావచ్చు సార్. అది జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ సార్, ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది పోలీసు వాళ్ళు, ఎంక్వైరీ జరుపుతున్నది పోలీస్ ఆఫీసర్ల మీద కానివ్వండి సార్. మేము ఎందుకు ఇప్పుడే మనం కంక్లూజన్ రావడం ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు చేస్తున్నటువంటి ఏ గ్లోబల్ ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్ముతలేరని చెప్పేసి దాన్నే పదే వల్ల వేయడం ద్వారా ఏదైనా లాభం పొందుతారని ప్రయత్నం చేస్తున్నాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ప్రజలే అంతిమ నిర్ణయితారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలం ఎదురు చూద్దాం సార్. ఎందుకు టెన్షన్ పడేది, మేము అట్లేమో ఆవేశపడుతున్నారు. అందుకే కదా మేము దేని గురించి కూడా మేము ఏదైనా పిలిస్తే అటెండ్ అవుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ ముందని పిలిచిర్రు, సారీ సిట్ అంటున్నాం మన, ఏది ఎంక్వైరీ కమిషన్ ముందని పిలిచారు. కేసీఆర్ గారు వచ్చిర్రు, అటెండ్ అయ్యారు. అప్పటిదాకా ఏమని చెప్పారు, వీళ్ళు భయపడుతుర్రు, రానికి అసలు అత్తలేరు అది అని చెప్పారు. మాకు హరీష్ రావు గారు వచ్చారు, మాకు కేసీఆర్ గారు వచ్చారు. అదే విధంగా మా పార్టీ నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ మన ఈటల రాజేందర్ గారు వచ్చారు. అందరూ అటెండ్ అవుతుర్రు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజ నిర్ధారణ కమిటీ ముందనే తెలుసుకుంటాం కదా. కాబట్టి పెద్దగా మేము దానికి టెన్షన్ పడేది లేదు సార్. ఇంకోటి జరిగింది, అక్కడ తప్పు జరిగినప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదండి మా కాన్సెప్ట్ సార్. శరత్ గారు కన్క్లూడ్. సార్ ఒకటి సార్, ఇప్పటి వరకు జరుగుతున్న ఎంక్వైరీని పెద్దగా తప్పు పట్టాల్సిందంటూ ఏది లేదండి. ఇది సెలెక్టివ్ లీకేజ్ కాదు. ఇన్వెస్టిగేషన్ యొక్క దశను బట్టి
వ్యక్తుల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, వ్యక్తులకు సంబంధించిన పేర్లు వివరాలు చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఒక స్ట్రాటజీ ఉంటదండి. దాన్ని మనం పత్రికలలో ఆలోచించి అట్లనా ఇట్లనా లేట్ అయింది ముందైంది కాదు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే ఈ విషయాలలో కొంత సీరియస్నెస్ అనేది వచ్చింది. బికాస్ హీ వాజ్ ది మెయిన్ పర్సన్ అండర్ హూజ్ ఇన్స్ట్రక్షన్స్ ది హోల్ థింగ్ వెంట్ ఆన్ అనేది ఇష్యూ. కాబట్టి రేపు వాళ్ళు సక్సీడ్ అవుతారా, ప్రభాకర్ రావును దోషిగా నిలబెట్టారా, విట్నెస్లు హోస్టైల్ అవుతారా, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ మళ్ళీ ఇంకో పార్టీలలో చేరుతారా? ఇప్పుడు ఎట్లుందంటే రాజకీయ క్షేత్రంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నారనేది ఆదివారం ఒక పార్టీ, సోమవారం ఒక పార్టీల వ్యవస్థ ఉంది. కాబట్టి మనం జరిగే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలం. అంతేగాని వాళ్ళ పేర్లు లేట్ గా వచ్చినాయి అనే దానికి మాత్రం ఫైల్ ఫాల్ట్ చేయాల్సిందంటే ఏం లేదండి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, చిరుమిళ్ళ రాకేష్ గారు, శరత్ గారు, ఎన్వి సుభాష్ గారు. మొత్తాన్ని స్పందన డైలీ ఒక విచారణ అయితే జరుగుతుంది, మనకు డైలీ సీరియల్ అయితే కనబడుతుంది. కొద్దిమంది అంటారు రోజు ఏంది మీరు ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ పెడుతున్నారని. తప్పట్లేదు, ఎందుకంటే మాకు ఇప్పుడు ఈటల రాజేందర్ మాజీ ఆర్థిక మంత్రి, అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 నేతగా ఉన్న వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆయన విచారణకు హాజరయ్యాడంటే మనం చర్చ పెట్టక తప్పదు కదా. కొండా విశ్వేశ్వరరెడ్డి తర్వాత ఒక ప్రముఖ పత్రికా అధినేత ఇవాళ సిట్ ముందు హాజరయ్యాడు అంటే, రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకున్నారంటే ఇక అంతకంటే పెద్ద వార్తే ఉంది. మాకు రోజు డిస్కషన్ పెట్టాలని లేదు. సో ఆ విధంగా హెడ్లైన్ చేస్తుంది. దీని మీద బీఆర్ఎస్ ఎంత మౌనంగా ఉంటే అంత నష్టం. ఇప్పుడు రాకేష్ గారు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. అట్లా తెలంగాణ భవన్లో ఎవరు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, వాళ్ళు ఎందుకు చుప్చాప్ ఉన్నారు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ రేజ్ చేస్తే కదా అవతల అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ తెలిసేది. ఇప్పుడు వన్ సైడ్ ఆఫ్ కాయిన్ పోలీసుల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. సినిమా వాళ్ళు ట్యాప్ చేశారు, సినిమా వాళ్ళని ట్యాప్ చేస్తే సినిమా వాళ్ళని సిట్ క్వశ్చన్ చేస్తారు కదా, చేయందే ఒట్టిగానే సోషల్ మీడియాకి అది ఒకటి జరుగుతుంది. సో దీనిలో బీఆర్ఎస్ ఎంత మౌనం పాటిస్తే అంత నష్టం వాళ్ళకి. వాళ్ళు కౌంటర్ చేయాలి. అంటే వాళ్ళు సైలెంట్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళ వాయిస్ వెళ్ళట్లేదు. సైలెంట్ గా ఉంటే ఖండించాల్సిన అవసరం అంటే ఖండించాలంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా ఇన్వెస్టిగేషన్ లో ఉంది. బట్ ఆ పార్టీ తనని తాను కాపాడుకునేందుకు, ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది కదా ఆ పార్టీ, తనని తాను కాపాడుకునేందుకు వాళ్ళ సైడ్ నుంచి వెర్షన్ వినిపించాలి. ఇప్పుడు రాకేష్ గారు చెప్పారు ఏంటంటే చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళందరూ అది కదా. తర్వాత ఇన్ని రోజులు 600 ఫోన్లు ట్యాపింగ్ జరిగేట్టు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఈ సెలెక్టివ్ లీకేజ్ ఎందుకు? అట్లీస్ట్ వాళ్ళ వెర్షన్ అన్నది రావట్లేదు ఎక్కడ కూడా. కొద్దిమంది మనం పిలిస్తే, కొద్దిమంది మనం బీఆర్ఎస్ వాళ్ళని పిలిస్తే కూడా ఫోన్ ట్యాపింగ్ ఆ టాపిక్ అయితే మేము డిస్కషన్ రావంటారు. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందుకని బీఆర్ఎస్ పార్టీ యాంగిల్లో ఆలోచిస్తే చాలా డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది రోజు. ఎందుకంటే ప్రభుత్వం రోజుకొక వ్యక్తిని ప్రవేశపెడుతుంది. ఇంకా 1-2 రోజులు బండి సంజయ్ అటెండ్ అవుతాడు. అప్పుడు డెఫినెట్ గా అన్ని ఛానల్ చర్చకు తీసుకుంటాయి, మనమనే కాదు. సో అల్టిమేట్ గా జరిగేది చూద్దాం. ఇది డైలీ సీరియలా లేకపోతే ఈ సీరియల్ కి ఎండ్ ఉందా అన్నది అయితే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ